విష్ణువు దగ్గరికి సుదర్శన చక్రం ఎలా వచ్చిందో మీకు తెలుసా? భూమి మీద రాక్షసుల అల్లర్లు ఎక్కువైపోయి వాళ్ళు స్వర్గం దాకా వెళ్లిపోయారు. అప్పుడు దేవతలందరూ భయపడి విష్ణుమూర్తి దగ్గరికి పరిగెత్తుకెళ్లారు. రాక్షసుల్ని చంపాలంటే ఒక గొప్ప ఆయుధం కావాలని విష్ణువు అనుకున్నాడు. వెంటనే విష్ణువు కైలాస పర్వతానికి వెళ్లి శివుని కోసం తపస్సు చేయడం మొదలు పెట్టాడు. విష్ణువు శివుడిని 1000 పేర్లతో పొగుడుతూ ప్రతి పేరుకి ఒక కమలం పువ్వుని పెట్టాడు. అప్పుడు శివుడు విష్ణువు భక్తిని పరీక్షించాలి అనుకొని ఆ 1000 పువ్వుల నుంచి ఒక పువ్వుని మాయం చేశాడు. శివుని మాయ వల్ల ఆ విషయం విష్ణువుకి తెలియలేదు. పూజ చివరిలో ఒక పువ్వు తక్కువ వచ్చిందని గమనించాడు. అప్పుడు కమల నయనుడు అనే పేరు ఉన్న విష్ణువు ఒక క్షణం కూడా ఆలోచించకుండా తన కన్నుల్లో ఒక దాన్ని తీసి శివునికి అర్పించాడు. విష్ణువు గొప్ప భక్తికి శివుడు ఎంతో సంతోషించి ఆయన ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు. అప్పుడు విష్ణువు రాక్షసుల్ని నాశనం చేయడానికి ఎవరూ ఓడించలేని ఒక ఆయుధాన్ని వరంగా అడిగాడు. అంతటి భక్తికి మెచ్చిన శివుడు తాను తయారు చేసిన సుదర్శన చక్రాన్ని విష్ణుమూర్తికి బహుమతిగా ఇచ్చాడు. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి.